భరత్కి కొత్త ఆటో కొనిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. భరత్ ఇష్యూ మనం 2-3 రోజులు చూస్తూనే ఉన్నాం. అతను తన ఆటో మీద కొటేషన్ రాసుకున్నాడు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మార్చుకుంటే మీ తండ్రిని మార్చుకున్నట్టే అని రాశాడు. ఆ కొటేషన్ నచ్చనటువంటి కొంతమంది ముస్లిమ్స్ అతన్ని ఆపి అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు, కొట్టడానికి కూడా వెళ్ళారు. ఒక రకంగా దాడి చేద్దామనే ప్రయత్నమే అది. మాదీపట్నం నుంచి బయలుదేరితే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 9 సమ్ 5 పిల్లర్ దగ్గర ఆపి అతని మీద గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశారు. వీడియో తీశారు, అతను కూడా గట్టిగానే ప్రతిఘటించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. వెళ్ళిపోయి వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. ఎస్ఐ గారు ఫోన్ చేసి ఈ భరత్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా మనం చూసాం. అయితే భరత్ ఆటో మీద ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఆటో కొంతమేర డ్యామేజ్ అయింది. అలాగే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆటో భరత్ బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. అంటే ఒక రకంగా బండి సంజయ్ గారు పిలిపించుకుని మాట్లాడి బండి సంజయ్ గారు కూడా తన ఎక్స్లో ఇదే కొటేషన్ని పోస్ట్ పెట్టారు. చేంజ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజ్ యువర్ ఫాదర్ అని. ఆ తర్వాత మరలా కరీంనగర్ వెళ్ళి అతనికి కొత్త ఆటో కొనించి ఆ ఆటో మీద కొంత దూరం బండి సంజయ్ గారు ప్రయాణించి భరత్కి ఆ ఆటో అప్పచెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఎన్నో చోట్ల ఎన్నో కొటేషన్స్ నిత్యం లేచిన దగ్గర నుంచి హిందువులను రెచ్చగొట్టేలాగా ఉంటున్నాయి. ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కానీ ఏ ఒక్క పోలీసు కానీ స్పందించలేదు. కేసులు పెట్టినా స్పందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు వాళ్ళు ముస్లిమ్స్ కేసు పెట్టారు ఈ కొటేషన్ చూసి, అందుకనే పోలీసు స్పందించాడని మీరు అనుకోవచ్చు. హిందువులు కూడా అనేక సందర్భాల్లో కేసులు పెట్టారు, స్పందించలేదే. మరి నేను ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాను. యేసు అందరికీ ప్రభు, సమస్త సృష్టిని పరిపాలిస్తుంది యేసు ప్రభువే, సృష్టి అంతటికి అల్లానే దేవుడు. ఇట్లాంటి కొటేషన్స్ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి వాటి మీద ఎందుకు ఏ ఒక్క పోలీసు కూడా స్పందించలేదు? పెద్ద పెద్ద మైకులు పెట్టి చెప్తా ఉన్నారు కదా యేసే అందరికీ దేవుడు అని. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మరి మైకుల్లో చెప్పినా హిందువులు మాట్లాడకూడదు, కొటేషన్స్ రాసుకున్నా హిందువులు మాట్లాడకూడదు. కానీ హిందువు ఒక కొటేషన్ రాసుకుంటే మాత్రం తప్పు అంటున్నారు. మీరు అల్లాహు అక్బర్ అనొచ్చు, మీరు ప్రైజ్ దిలాడ్ అనొచ్చు, మేము జై శ్రీరామ్ అనకూడదు. జై శ్రీరామ్ అంటే మాత్రం మేము మతోన్మాదంతో చెలరేగిపోతున్నాం. ఈ మధ్య వచ్చిన కొంతమంది యాంటీ హిందూ యూట్యూబర్స్ కూడా దీన్నే ప్రచారం చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటే వాడికి మతోన్మాదం ఉన్నట్టంట, బొట్టు పెట్టుకుంటే వాడు మతోన్మాదం, నేను హిందువునని చెప్తే వాడు మతోన్మాదం. ఇదేం లెక్కో నాకు అర్థం కాదు. హిందూ అని చెప్పుకుంటే ఏమైంది? మీరు చెప్పుకుంటున్నారు కదా ప్రైజ్ దిలాడ్ అంటున్నారు, అల్లాహు అక్బర్ అంటున్నారు, అస్సలాం వాలేకుం అంటున్నారు కనపడగానే, అంతా బాగానే ఉంది. దరిద్రం ఏంటంటే మీరు అస్సలాం వాలేకుం అంటే హిందువులు కూడా మీకు అస్సలాం వాలేకుం, మీరు ప్రైజ్ దిలాడ్ అంటే వీడు హిందూ అనే విషయం మర్చిపోయి వీడు ప్రైజ్ దిలాడ్ అంటున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని గౌరవిద్దామనే ఉద్దేశంతో, మీ మేరుమాన కోసం, మీ గొప్పతనం కోసం, మీ దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవడానికి మీరేం చెబుతా చెబుతున్నాడు హిందూ. కానీ వీడు జై శ్రీరామ్ అంటే మీరు అనరు. ఎందుకంటే జై శ్రీరామ్ అనగానే వీళ్ళు రాముడిని కీర్తిస్తున్నారనే విషయం మీకు అర్థమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే మీరు ఎవరిని కీర్తిస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. అస్సలాం వాలేకుం, అల్లాహు అక్బర్ అంటే మీరు ఎవరిని కీర్తిస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. అదేదో డిఫరెంట్గా ఉంది, పదం గొప్పగా ఉందని వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో అది ఈరోజు మన చాప కిందకి నీళ్లు తెచ్చింది, ముంచేస్తుంది. ఇక్కడ ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఇష్టదైవం వాళ్ళది, ఎవరికి నచ్చిన ప్రార్థన వాళ్ళది, ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు పూజించుకుంటారు. కానీ హిందూ చేసేది మాత్రమే తప్పని చూపించే ప్రయత్నం జరుగుతుంది. నేను కొన్ని విషయాల్లో విశదీకరించి చెప్పే ప్రయత్నం చేశాను. హిందువుల్లో కానీ వేరే మతాల్లో కానీ మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటిని రూపుమాపుదాం. హిందువుల్లో ఉన్న మూఢనమ్మకాలు రూపుమాపడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. మీ మతాల్లో ఉన్న మూఢనమ్మకాలను కూడా తగ్గించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హిందువులను మాత్రమే ట్రోల్ చేస్తున్నారు ఎందుకు? దానికి కారణం ఏంటంటే నేను ఒక వీడియోలో చెప్పాను. పరమశివుడు ఫ్రిడ్జ్లో వెలిశాడు, ఫ్రిడ్జ్లో శివుడు వెలవడం ఏంటి, ఇది పిచ్చ ఎర్రి అని చెప్పి నేను కూడా దాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేశాను. అటువంటి ఎప్పుడు ఎంకరేజ్ చేయను నేను. సో ఇక్కడ మతం అనేది మనిషికి మంచి నేర్పేదిగా ఉండాలి, విద్వేషాలు రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. మీరు ఎప్పుడైతే విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలుపెట్టి అప్పటి వరకు వీళ్ళలో లేనటువంటి, వీళ్ళకి ఆలోచన కూడా రానటువంటి జై శ్రీరామ్ అనే పదం తెర మీదకి వచ్చింది. మేము హిందువులు ఇప్పుడు కొటేషన్స్ రాసుకుంటాం, మీరేం చేస్తారండి? ఇప్పటివరకు అసలు హిందువులకు కొటేషన్స్ రాసుకునే ఆలోచన కూడా లేదు. ఏది ఎవడో చిన్న చితక ఒకడో ఇద్దరు రాసుకుంటే కొటేషన్స్ రాసుకున్నారు, లేదా జై శ్రీరామ్ అని రాసుకున్నారు, కట్టర్ సనాతని అని పెట్టుకున్నారు. అది కూడా ఎందుకు? మీరు చేస్తున్నారని వీళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కొద్దో గొప్ప పనిని మీరు ఇంకా దాన్ని బయట ప్రపంచానికి చూపించి అల్లరి చేసే ప్రయత్నం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున రాసుకుంటున్నారు. ఇప్పుడు లారీల మీద, ఆటోల మీద, కార్ల మీద, బైకుల మీద పూర్తిగా చేంజ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజ్ యువర్ ఫాదర్ అని రాసుకోవడం మొదలుపెట్టారు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతోడు హిందూ అని కూడా రాస్తుంది, జై శ్రీరామ్ అని కూడా రాస్తుంది. అంటే ఎలా తయారైందంటే, మరి ఈ మతాలని రెచ్చగొట్టే వ్యక్తులు ఎవరు? నేను గతంలో దీని గురించి ఒక సబ్జెక్ట్ కూడా వీడియో చేశాను, అది చూడకపోతే మీలో కొంతమంది చూడొచ్చు. ఇప్పుడు ఈ భరత్ అనే వ్యక్తికి ఆటో కొనియటం కానీ, హిందువులు అతనికి అండగా నిలబడడం కానీ, ఇవన్నీ ఎందుకు వచ్చాయి?
అతను రాసుకున్న ఒక కొటేషన్ మీరు అబ్జెక్ట్ చేయడం వల్ల, మీరు కొటేషన్స్ రాసుకుంటే ఎవడు అబ్జెక్ట్ చేయలేదు, ఎవడు ఆపలేదు, అడగలేదు, బెదిరించలేదు, పోలీసులకు చెప్పలేదు, వార్నింగ్ కాల్స్ లేవు. కానీ ఒక హిందూ ఒక కొటేషన్ రాసుకునే పాటికి ఆపటం, బెదిరించడం, పోలీస్ కాల్స్ అన్నీ వచ్చేసి, మరి అప్పుడు హిందువుల్లో కూడా చైతన్యం వస్తుంది కదా. అసలు ఎవడు మతం వాడు చూసుకుంటే, ఎవడు పని వాడు చేసుకుంటే ఈ రెచ్చగొట్టాలు, పోలీస్ కేసులు, గొడవలు, బెదిరింపులు ఉండవు కదా. మీరు రాసుకున్నప్పుడు హిందువులు కాముగా ఉన్నప్పుడు, హిందువులు రాసుకున్నప్పుడు మీరు కాముగా ఉండండి. ఎందుకు వచ్చింది? ఎవడు మతాలనే రెచ్చగొడుతున్నాడు, మతాల మధ్య విద్వేషాలు పెడుతున్నాడు అనే విషయం మీకు క్లియర్గా అర్థమైంది. దాన్ని నేను విడదీసి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది పరిస్థితి. ఆటో భరత్కి బండి సంజయ్ గారు ఆటో కొనిచ్చారు. అలాగే చాలామంది హిందువులు దీని మీద స్పందిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒక హిందూ కష్టం వస్తే హిందువులంతా నిలబడాలి, హిందూ మతంలో కులం లేదు అనే విషయాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కులం 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 అని అదే విషయాన్ని మీరు పట్టుకుంటూ వేలాడితే వేరే మతం వాళ్ళు వచ్చి హిందూ మతంలో కులం ఉందని హిందూ మతంలో ఉన్న వ్యక్తులను గద్దలు తన్నుకుపోయినట్టు తన్నుకుపోతున్నారు. ఎక్కడ ఉన్న హిందువులను వాళ్ళు తన్నుకుపోతున్నారు. దానికి కారణం హిందూ మతం. హిందూ మతంలోనూ కులం అంటున్నారు. అరే మా మతంలో కులం లేదురా బాబు, హిందూ అని ఎవడైనా అంటే వాడిని మేము కులం చూడడం, సహాయం చేస్తాం, స్పందిస్తాం, చైతన్యం వచ్చింది మాలో, మేమందరం కలిసే ఉంటాం అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచం విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ మన దేశంలో హిందూ మతాన్ని హేట్ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. హిందూ మతంలో కులం లేదు, మేము కులాలను పాటించాం అనేది చెప్పండి. అలానే కొంతమంది హిందువులు మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ వేరే కులాల వాళ్ళు హిందువు అయినా సరే వాళ్ళని గుడిలోకి రానివ్వట్లేదు, దర్శనం కల్పించట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా మనమే బుద్ధి చెబుదాం. మన హిందువులే వెళ్ళి అలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దాం. హిందూ అంటే హిందూ, అంతేగాని నీకొక గుడి నాకొక గుడి, నీ దేవుడు నా దేవుడు అనేటువంటి తారతమ్య భేదాలు ఏమీ లేవు అనేది హిందువులను హేట్ చేస్తున్న వ్యక్తులకు అర్థం అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. మరి భారత్కి ఎలా అయితే అండగా నిలిచామో, దేశంలో తక్కువ కులాల వారి మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కానీ, తక్కువ కులాల వారిని గుడిలోకి రానివ్వకుండా కొంతమంది పొగరుబట్టిన హిందువులు చేస్తున్నటువంటి పనిని కూడా మనం ఖండిద్దాం అని నేను నా మాటగా చెప్తున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి, మీ మాట ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.